ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరెంచి తిప్పుతుందిరా, క్రీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిఘాటురా. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాలసంద్రము, తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము, ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం, తన మగుడెవరో మరి అయ్యో పాపం. మా బాధల్ని చెప్పుకుంటున్నావు. అవును, దాని కారణంగా మేం కార్చిన కన్నీళ్ల గురించి చెప్పుకుంటున్నాం, పడిన కష్టాల గురించి చెప్పుకుంటున్నాం. మా బాధలు వినడానికి ఇప్పుడు మీ బావలు కూడా సిద్ధంగా లేరు. నువ్వు కూడా వినవా? చెప్పండి అక్క. రేయ్, ఏంట్రా వాళ్ళు చెప్పేది? వింటుంటే ఓ చెప్తూనే ఉంటారు. ఆ పిల్ల చేసిన చిన్న పొరపాటుని భూతద్దంలో చూపెట్టి చెప్తున్నారా? అంతకంటే పెద్ద పెద్ద తప్పులు, పెద్ద పెద్ద ఘోరాలు వీళ్ళు ఎన్నో చేశారా? అన్నయ్య, ఏంటమ్మా అన్నయ్య? ఇంకా ఎంతకాలం దాయమంటావు? ఎంతవరకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ నిజస్వరూపాలేంటో నువ్వు బయట పెట్టకపోవచ్చు, కానీ నేను దాచిపెట్టలేను. ఫ్యాక్టరీలో జరిగిన ఎలక్షన్స్ లో సూర్యాని ఓడించాలని, ఫ్యాక్టరీని నాశనం చేయాలని చూసే పాండుగాడితో చేతులు కలిపారు. ఓట్లు వేయించుకోవడం కోసం వర్కర్స్ని మాయ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం డబ్బులు అవసరమైతే వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు తాకట్టు పెట్టి లక్షలు ఖర్చు పెట్టారు. రే రే, ఈ నిజం తనకి తెలిసి కూడా మీ ఎక్కలు ఇలా చేశారని తెలిస్తే నువ్వు బాధపడతావని తను చెప్పలేదు సరికదా, చెప్తామన్న మా నోర్లు కూడా నొక్కేసిందిరా. మొన్న ఫ్యాక్టరీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కి కారణం కూడా వీళ్లే. వీళ్ళు చేసిన వాడితో పోలిస్తే సూర్య చేసింది ఏమంత తప్పు? మిమ్మల్ని బాధ పెట్టింది, మిమ్మల్ని కష్టపెట్టింది అంటున్నారు. ఏది పెద్ద తప్పు? తను చేసిందా, మీరు చేసిందా? తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ, కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతూ, సొంత వాళ్ళయుండి సొంత ఇంటికే గోతులు తవ్వుతున్న మీరు నేరస్తులా, తను నేరస్తురాలా? ఎందుకు తను చైతూను వదిలి వెళ్ళిపోవాలి? ఎందుకు చైతూ సూర్యకి విడాకులు ఇవ్వాలి? చెప్పండి సమాధానం. న్యాయంగా అయితే చైతుగాడు వదిలేయాల్సింది సూర్యని కాదు, మిమ్మల్ని. మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గంటేయాలి. చెప్పండమ్మా, మాట్లాడరే. వాడి కళ్ళు గప్పి మీరాడిన నాటకాలు, చేసిన మోసాలు, పన్నిన కుట్రలు ఇవన్నీ బయటపడిపోయాయి. ఇప్పుడు సమాధానం ఏం చెప్తారు? ఏమనాలి మిమ్మల్ని? ఇప్పుడు కూడా మాకేమీ తెలీదు, మీ ఏ తప్పు చేయలేదు, కావాలనే వీళ్ళు మాపై నిందలు వేస్తున్నారంటారా? కాదు, అన్ని మేమే చేసాం. అక్క అక్క ఏంటక్క? అవునే, మనం ఎందుకు అబద్ధం చెప్పాలి? ఏంటన్నయ్యా, భయపడతారు, దొంగదారులు వెతుక్కుంటారు అనుకుంటే నిజాన్ని ఇంత ధైర్యంగా ఒప్పేసుకుంటున్నారు? ఫ్యాక్టరీలో జరిగిన యూనియన్ లీడర్ ఎలక్షన్స్ లో ఈ సూర్యని ఓడించడం కోసం మా ఒంటి మీద నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బును పాండుకిచ్చిన మాట నిజం. ఫ్యాక్టరీలో సూర్య అండర్లో ఉన్న కెమికల్ బ్లాక్ ని ఫైర్ చేసి ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ చేసింది మేమే. కానీ ఇవన్నీ మేము కావాలని చేయలేదురా, భయంతో చేశాం.
నిన్ను మాకు దూరం చేసి తనకి దగ్గర చేసుకుంటానని మాతో ఛాలెంజ్లు చేయడంతో నువ్వెక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో చేశాంరా. మాకు ఫ్యాక్టరీ పోయినా పర్వాలేదు, మొత్తం ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ నువ్వు దూరం అయితే బ్రతకలేవురా. అందుకే చేశాంరా, అందుకే చేశాం. పెళ్ళైనా మాకంటూ ఒక జీవితం ఉండాలి, మాకంటూ పిల్లలు ఉండాలి అనే ఆలోచన మర్చిపోయి నువ్వే మా బిడ్డ అనుకుని బ్రతికావురా. అలాంటి బిడ్డ మాకు ఇక్కడ దూరం అవుతాడా అని తప్పు చేశావురా. ఏ తల్లి బిడ్డని మోసం చేయదు. అలా చేసిందంటే అది బిడ్డ మంచి కోసమే కానీ తన స్వార్థం కోసం కాదని నువ్వే కదరా చెప్పావు. మేం చేసిన ఈ తప్పులు నిన్ను మోసం చెయ్యాలని కాదురా. నువ్వు దూరం అయితే బ్రతకలేక చేసావురా. ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టడం ఏంట్రా? లక్షలు విలువ చేసే ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ ఏంట్రా? మా జీవితంలో అతి ముఖ్యమైన ఈ రాఖీ పౌర్ణమిని కూడా మర్చిపోయే స్థితికి దిగజారిపోయాం. దానికి కారణం ఎవరు? అదిగో అది. అలాంటిది ఇక్కడే ఉంటే మాకు మనశ్శాంతి ఉంటుందిరా. ఏదో ఒక రోజు ఇది నిన్ను మాకు కాకుండా చేస్తుందిరా. ఏదో ఒక రోజు శాశ్వతంగా దూరం చేస్తుందిరా, విడదీసేస్తుంది. వద్దమ్మా, వద్దు. నీకు నమస్కారం. నువ్వు వద్దు. నువ్వు మమ్మల్ని వదినా అని పిలవవద్దు. నీ కారణంగా మేము ఇప్పటి వరకు అనుభవించిన నరకం చాలు. మా సొంత ఫ్యాక్టరీలను మేమే తగలబెట్టుకుంటూ మా ముందు నిలబడే అర్హత లేని వర్కర్ గాని సహాయం కోసం అర్థిస్తూ చాలమ్మా, ఇప్పటి వరకు మేము దిగజారింది చాలు. నువ్వు ఇక్కడే ఉండి ఇంకా మమ్మల్ని దిగజార్చకు. నీకు దండం తల్లి. మమ్మల్ని దిగజార్చకు. తమ్ముడు, మేము నీకు అక్కలం కాదు, అమ్మలం అన్నమాట నిజమైతే దానికి విడాకులిచ్చి పంపించేయరా. అనుక్షణం నీ గురించి ఆలోచించే మేము ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూ ఎన్ని తప్పులు చేశామో ఇప్పుడు విన్నావు కదా. ఇంకా మాతో తప్పులు చేయించుకురా. ఇది ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే మాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, తినే తిండి సహించదు. ఆ నరకం అనుభవించలేక రాత్రికి రాత్రే ఒంటి మీద కిరాసిన్ పోసుకొని తగలబడిపోయే పరిస్థితికి వచ్చేస్తావురా. అవునరా తమ్ముడు, ఇది మన కుదురా. కావాలంటే నీకు నచ్చిన మరో అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాం. కానీ తమ్ముడు, మా తమ్ముడు బంగారం కదా, దీన్ని మాత్రం పంపించేరా. విడాకులు ఇచ్చేసాయి. మాకు నువ్వు, నీకు మేము ఉంటే సరిపోదా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? మేం చేసినవి తప్పులుగా అనిపిస్తే మమ్మల్ని క్షమించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటావు. అక్క ఏంటక్క ఇది? మీరు నా కాళ్ళ మీద పడ్డం ఏంటక్క? మీరు చేసినవి తప్పులైనా నేనెక్కడ మీకు దూరం అయిపోతానన్న భయంతో చేశారా తప్ప మీ స్వార్థం కోసం చేయలేదు కదా. అది నమ్ముతున్నావుగా? అయితే దాన్ని పంపించేరా. నిన్ను కడుపున మోసి కనకపోయి ఉండొచ్చు, నీకు ప్రాణం పోసుండకపోవచ్చు, కానీ ప్రాణం కంటే ఎక్కువగా నేను పెంచావురా. మా ప్రాణాలే నువ్వరు బ్రతికావురా. దాన్ని ఇక్కడ ఉండనిచ్చి మా ఊపిరి తీసేకరా. తమ్ముడు, మా కోసం నీ భార్యను వదులుకోమని చెప్పడం లేదు, మేం చెప్పింది చెయ్యాలని నీకు చెప్పడం లేదు. అది ఇక్కడే ఉంటే మేం బ్రతకలేమురా, బ్రతకనివ్వదు. ఎందుకంటే నీకెలా చెప్పాలో ఏం చెయ్యాలో మాకు తెలియట్లేదు. తోడబుట్టిన వాడివని
మా కష్టాన్ని నీతో చెప్పుకున్నాం. తమ్ముడు, చేతికి రాఖీ కట్టడం అంటే మాకు తోడు రక్ష నువ్వే అని చెప్పడం. మా కండ నువ్వే కాబట్టి మా బాధని ఈరోజు చెప్పుకున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. మా బాధను అర్థం చేసుకుని దాన్ని పంపిస్తావో, దాన్ని క్షమించి మమ్మల్ని చంపేస్తావో నీ ఇష్టం రా. రే చైతు, వాళ్ళ మాటలు నువ్వే పట్టించుకోవద్దురా. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా. రే వాళ్ళని అక్కలు కాదురా, గోతులు తీసే నక్కలు. పెద్ద పెద్ద నేరాలు వాళ్ళు చేసి క్షమాపణలు అడుగుతున్నారు. చిన్న తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నారు. ఒరే చైతు, సూర్య ఇప్పటివరకు అన్నీ నీకు చెప్పే చేసుండకపోవచ్చు, కానీ ఇప్పటివరకు తనేం చేసినా మనందరి మంచి కోసమే చేసింది. అందరం కలిసి సుఖంగా ఉండడం కోసమే చేసింది. అవును చైతు, తను ఛాలెంజ్ చేసింది మీ అక్కల్లో మార్పు వచ్చి మంచిగా మారాలని చేసిందే కానీ తనలో ఏ స్వార్థం లేదురా. తనకి ఏ పాపం తెలియదురా. ప్లీజ్ రా, నా మాట వినరా. దయచేసి అర్థం చేసుకోరా. ఈ ఒక్కసారి మేము చెప్పేది నమ్మరా. ప్లీజ్ రా చైతు, మా మాటను. అరే చైతు, ఏంట్రా వీడు? రే చైతు, చైతు ఆగ్రా. అలాంటిది ఇది ఇక్కడే ఉంటే మాకు మనశ్శాంతి ఉండదురా. ఏదో ఒక రోజు ఎదురైన మాకు కాకుండా చేస్తుందిరా. తమ్ముడు, మేము నీకు అక్కలం కాదు అమ్మలం అన్నమాట నిజమైతే దానికి విడాకులిచ్చి పంపించేరా. ఇది ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే మాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, తినే తిండి సహించదు. ఆ నరకం అనుభవించలేక రాత్రికి రాత్రే ఒంటి మీద కిరాసిన్ పోసుకొని తగలబడిపోయే పరిస్థితికి వచ్చేస్తావురా. మేం చేసినవి తప్పులుగా అనిపిస్తే మమ్మల్ని క్షమించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాం రా. రే చైతు, ఇక్కడున్నావేంట్రా? ఏం లేదు బావ, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచిస్తున్నాను. మా అక్కల కన్నీళ్లు తుడవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రే తప్పుగా ఆలోచిస్తున్నావురా. ఎంతసేపు మీ అక్కల గురించే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నావు గాని నువ్వే సర్వస్వం అనుకుని నీకోసమే బతుకుతున్న ఆ సూర్య గురించి ఆలోచించరా. దాందేం పోయింది బావా? ఏం పోయిందా? నువ్వు తీసుకునే నిర్ణయంపై తన జీవితం ఆధారపడింది. డబ్బు పోతే సంపాదించొచ్చు, ఆస్తి పోతే సంపాదించొచ్చు, కానీ జీవితం పోతే? అవునరా చైతు, లైఫ్లో అన్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అలాంటి తప్పు నువ్వు చేయకూడదనే నీతో మాట్లాడడానికి వచ్చావు. సూర్య దేవతరా. ఏం దేవత బావా? దేవత కాబట్టేనా మా అక్కలు అలా టార్చర్ చేసింది? మీ అక్కలు మాత్రం ఏమైనా తక్కువ చేశారా? కేవలం తను వాళ్ళకి నచ్చలేదన్న చిన్న కారణంతో, పెళ్లికి ముందు వాళ్లతో గొడవ పడిందన్న ఉక్రోషంతో తన మీద ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని కక్ష సాధింపు పనులు చేశారో అవన్నీ నీకు కనిపించడం లేదా? అవును చేతు, పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన మీ అక్కల్ని క్షమించేశావు, కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసిన సూర్యని ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఆయన తను ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఎందుకు చేస్తుందో తెలుసా? రే నీకు దగ్గర అవ్వాలనరా. మా పిల్లల మనసులు మార్చి అందరం కలిసి ఉండాలనరా. అది తప్పంటావురా? మీ అక్కలు చేసిన వాటికంటే నేరాలా అవి? వాళ్ళు చేసిన వాటికంటే ఘోరాలా అవి? సూర్య నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందన్న చిన్న మాట నీ మనసులో పడిపోయింది కాబట్టి తనేం చేసినా తప్పుగానే కనిపిస్తుందిరా నీకు. తను అలా చేసుండొచ్చు, తన కారణాలు తనకున్నాయి. అప్పుడు తన కుటుంబం పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి, అది తన బాధ్యత. ఆ ఒక్క విషయాన్ని నీ మనసులోంచి తీసేసి
ఒక్కసారి సూర్యాన్ని చూడరా. తనకు నీకు మధ్య ఉన్న బంధాన్ని చూడు, మీ ఇద్దరి మధ్య జరిగిన జర్నీని చూడు. అప్పుడు సూర్య అంటే ఏంటో నీకు తెలుస్తుందిరా. సూర్య అంటే నీకెంత ఇష్టమో నీకు అర్థమవుతుంది. అదంటే నాకు ఇష్టం ఏంటి బావా? మా నోటితో ఎందుకురా చెప్పించడం? నీ గుండెల మీద చెయ్యేసుకుని ఆ ప్రశ్న అడుగు. నీ మనసే నీకు సమాధానం చెప్తుంది. అవునరా చైతు, 24 గంటలు అక్క అక్క అంటూ మా పిల్లల కొంగు పట్టుకు తిరిగే నువ్వు నీ ప్రతి కష్టాన్ని సూర్యతో ఎందుకు పంచుకోవాలనుకున్నావో ఒక్కసారి ప్రశ్నించుకోరా. తనకేదో కష్టం వచ్చిందని తెలియగానే నువ్వెందుకు బాధపడేవాడివి? తనని పోలీసులు తీసుకువెళ్లారు అంటే నువ్వెందుకు పరిగెత్తావురా? అంతెందుకు, ఎప్పుడూ ఇంటి గడప దాటని నువ్వు రోజు గంటల తరబడి సూర్య మెకానిక్ షెడ్కి వెళ్ళి ఎందుకు గడిపేవాడివి? రే, నిజంగా నువ్వు తనతో ఉన్నప్పుడు నీకు ఆనందం కలగలేదురా? ఆ సంతోషాన్ని నువ్వెప్పుడూ అనుభవించలేదురా? చెప్పు చైతు, చెప్పరా. రై చైతు, మీ అక్కలు తప్పు చేశారా ఒప్పు చేశారా అని నేను మాట్లాడటం లేదురా. కానీ సూర్యకాంతం ఏ తప్పు చేయలేదురా. చైతు, లైఫ్లో పరిస్థితులను బట్టి ఇష్టాలు మారచ్చు, కానీ విలువలు మారకూడదు, బంధాలు మారకూడదు. ఆ బంధాలు బలపడాలనే కదా ఆ పిచ్చి పిల్ల కష్టాలను వచ్చింది. తన ఆడపడుచులు బావుండాలని, తనతో కలిసిపోవాలని, వాళ్ల ప్రేమల్ని పొందాలనే కదరా తను తాపత్రయపడింది. రేయ్, నువ్వు ఎన్ని జన్మలెత్తినా సూర్య లాంటి అమ్మాయిని భారీగా పొందలేవురా. మీ నాన్న ఎంత జీవితాన్ని చూసుంటారు, జీవితంలో ఎన్ని ఎత్తు పల్లాలు చూస్తుంటారు, ఎంతమందిని కలుసుంటారు, ఎంతమందిని చదివుంటారు. అరే, ఆయన కూడా సూర్యాని దేవత అంటున్నారా? మా అందరికీ దేవతలా కనిపిస్తున్న సూర్య నీకు మీ అక్కలకి ఎందుకు విరోధిలా కనిపిస్తుందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదురా. రేయ్, దయచేసి సూర్యకు అన్యాయం చేయొద్దురా. మాట్లాడవేరా. అరే చైతు, మీ బావలుగా మేము ఎప్పుడూ నిన్నే కోరిక అడగలేదురా. ఈ ఒక్క కోరిక అడుగుతున్నావురా. కాదనకరా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకో. మీరు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి బావా? ఇది మా చెల్లెలి జీవితం రా. రే, సూర్యకు అన్యాయం చెయ్యొద్దురా. నా మాట వినరా. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండిస్తారా బావా? చైతు, అది కాదురా. ప్లీజ్, చెప్తున్నాను కదా. అందరు కలిసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి బావా, ప్లీజ్. నాకు కాస్త ఆలోచించుకునే టైం ఇవ్వండి ప్లీజ్. రేయ్, రేయ్, చైతు, ఏరా, ఇప్పుడు వీడు ఏ నిర్ణయం తీసుకుంటాడంటారా? ఏంటన్నా మా దగ్గరికి వచ్చారు? ఏముంది, ఆయన గారి ముద్దుల కోడలికి కష్టం వచ్చిందిగా, కంగారు వచ్చేసుంటుంది. అందుకే తన కోడలికి కష్టం కలిగించొద్దు అని చెప్పడానికి వచ్చుంటారు. రాఖీ పౌర్ణమి రోజు ఏదో కోపంలో అలాంటి గిఫ్ట్ అడిగాము, మాకు ఆ గిఫ్ట్ వద్దులేరా తమ్ముడు అని వెళ్ళి మీ తమ్ముడితో చెప్పమని అడగడానికి వచ్చుంటాడు. అంతే కదా నాన్న? కాదమ్మా, మీరు నా కడుపున ఎందుకు పుట్టారని అడగడానికి వచ్చాను. ఈ చేతులతో మిమ్మల్ని ఎందుకు పెంచి పెద్ద చేశానా అని బాధపడుతున్నానని చెప్పడానికి వచ్చాను. పురుట్లోనే నా భార్య చనిపోతే నా కొడుకు తల్లి లేనివాడైపోయాడన్న బాధలో, కంగారులో అనవసరంగా వాణ్ణి మీ చేతుల్లో పెట్టి తప్పు చేశానని చెప్పడానికి వచ్చానమ్మా. దయచేసి అలా పిలవద్దు, నన్ను అసహ్యం వేస్తుంది. అసహ్యం వేస్తుంది నాన్న. ఎందుకు వేదు? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని కన్న కూతుళ్ళ కంటే మీకు అదే ఎక్కువైపోయింది కదా.
ఆ రోజు రోడ్డు మీద నీకు హార్ట్ అటాక్ వస్తే నీ ప్రాణాలు కాపాడిందనే కదా దాన్ని తీసుకొచ్చి ఈ ఇంటి కోడల్ని చేసింది. 4 మంచి మాటలు చెప్పేసరికి ఇంటి పెత్తనం దానికి అప్పచెప్పేశావు. ఫ్యాక్టరీని కూడా దాని చేతిలో పెట్టేశావు. మాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? ఎంతసేపు మా కోడలు గ్రేటు, మా కోడలు సూపరు అంటూ దాన్ని ఆకాశానికి ఎత్తేసావు. మమ్మల్ని తక్కువ చేసి చూసావు. నీ సపోర్ట్ చూసుకుని అది ఎగరటం మొదలుపెట్టింది. ఆడపడుచులని గౌరవం ఇవ్వడం కూడా మానేసింది. మమ్మల్ని ఈ ఇంటి నుంచి బయటికి పంపించేయాలని చూసింది. మీరు దానికి కిరీటం పెట్టడం మొదలు పెట్టడం వల్లే నాన్న దాని మీద మా కోపం పెరగడం మొదలైంది. మీరు మూర్ఖులని తెలుసు కానీ మరీ కనీస జ్ఞానం కూడా లేనంత మూర్ఖులని ఎప్పటివరకు తెలీదమ్మా.